నరసింహస్వామి క్షేత్రం ఆలయ ఉద్ఘాటన అనంతరం రెండవసారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. పాల్గొన శుద్ధ పాడ్యమి నుంచి పాల్గొన శుద్ధ ద్వాదశి వరకు 11 రోజుల పాటు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు పంచరాత్రాగము శాస్త్ర రీతిలో అత్యంత వైభవంగా నిర్వహించడం ఆలయ సాంప్రదాయం. ఈ నెల 11వ తేదీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు బ్రహ్మోత్సవాలు స్వస్తి పుణ్యవాహచనంతో శాస్త్రోక్తంగా ఆరంభమై ఈ నెల 21వ తేదీ అష్టోత్తర శత ఘటాభిషేక పూజలతోటి ముగుస్తాయి. బ్రహ్మోత్సవాల కోసం దేవస్థాన అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఈ నెల 11 నుంచి 21వ తేదీ వరకు నిర్వహించనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఆయా శాఖల అధికారులతోటి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, దేవస్థాన అధికారులు ఈఈ రామారావు, డిఈఓ భాస్కర్, ఏఈఓలు గజ్వేల్ రమేష్ బాబు, రామ్మోహన్ రావు, శ్రవణ్ కుమార్, గజ్వేలి రఘు, ఆలయ ప్రధాన అర్చకులు నల్లదింగల నరసింహాచార్యులు, కొండూరి వెంకటాచార్యులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. నిజమైన స్వస్తి వాచనం ప్రారంభింపబడేటువంటి ఉత్సవాలు, అలంకారాలు, స్వామివారి యొక్క వైదుష్యాలు ఇవన్నీ కూడా లోకోత్తరమైనటువంటి వైభవంతో జరుగుతాయి. అటు సంగీత, సాహిత్య, ధార్మిక సమ్మేళనాలు జరుగుతాయి. ప్రధానమైనటువంటి ఘట్టాలు 17వ తారీఖు స్వస్తివాచనము, 18 స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవము, 19 దివ్య విమాన రథోత్సవం ఇవన్నీ కూడా శ్రీ పాంచరాత్రాగమ శాస్త్ర యుక్తముగా భగవంత్ రామానుజ సాంప్రదాయ సిద్ధంగా లోకోత్తర వైభవంతో జరుగుతాయి. భక్తులందరికీ ఆస్థానం వారి పక్షాన స్వాగతం, సుస్వాగతం, స్వస్తి. వర్యులు శ్రీమాన్ రేవంత్ రెడ్డి గారు స్వయంగా విచ్చేసి స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని స్వస్తి వాచనాన్ని ప్రారంభిస్తారు. ఇది నిజమైన స్వస్తి వాచనం. ప్రారంభింపబడేటువంటి ఉత్సవాలు, అలంకారాలు, స్వామివారి యొక్క వైదుష్యాలు ఇవన్నీ కూడా లోకోత్తరమైనటువంటి వైభవంతో జరుగుతాయి.